హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ దగ్గరికి ఒక సరికొత్త ఇన్ఫర్మేషన్, పైథాన్ సోర్స్ కోడ్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మీ అంతటి మీరే వితౌట్ ఎనీ అదర్ హెల్ప్. ఎస్, ChatGPT అని ఒక కొత్త టూల్ రీసెంట్గా లాంచ్ అయింది నవంబర్ 2022లో. ఇది ఏంటంటే ఓపెన్ సోర్స్ కోడ్తో తయారు చేసిన టూల్ అన్నమాట. మనం ఏదైతే క్వెరీస్ ఆన్సర్స్ కావాలనుకుంటామో ఎగ్జాక్ట్గా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా, ఒకవేళ మీకు అలా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా రాకపోతే రీసజెషన్ ఆఫ్ యువర్ క్వెరీ అని కొంత మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ మీరు అడగటం వల్ల యూ విల్ గెట్ మోర్ యాక్యురేట్ అండి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు మన వీడియో లెక్చర్కి బిల్డ్ అన్ ఏటీఎం ప్రాజెక్ట్ ఇన్ పైథాన్ కోడ్ అనమాట. చూద్దాం ఎలా ఇది పూర్తిగా మనకి ప్రాజెక్ట్ చేసి ఇవ్వగలదు అనేది. లెట్స్ చెక్ చేద్దాం. అయితే మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ టెక్నిక్స్, టిప్స్ పైథాన్ మీద ఏదైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేయడానికి మా టీం అంతా కూడా వెరీ ఈగర్గా ఉంది. అయితే మాకు కమెంట్ ద్వారా మీరు ఏమి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా తెలియపరిస్తే ఇట్ విల్ బి హ్యాపీ ఫర్ అస్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. అయితే ChatGPT అనేది ఓపెన్ సోర్స్, నాన్ ప్రాఫిట్ అండి. అండ్ మీకు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో దానికి సంబంధించిన ఆన్సర్ ఇమీడియట్గా, లైక్ కోడింగ్ అవనివ్వండి, రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ అండ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఏదన్నా ఉన్నా కానీ, ఆర్టికల్ ప్రిపేర్ చేయమన్నా 1000 words 2000 words, ఎస్ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఈజీలీ. సో ఆ విధంగా కూడా ట్రై చేయండి. అండ్ దీన్ని రిజిస్టర్ చేసుకుని ఫ్రీ అకౌంట్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి ఆల్రెడీ కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకే, ఇలా గూగుల్లోకి వెళ్ళి చూడండి, నేను చెప్తాను. గూగుల్ ఓపెన్ చేసి ChatGPT టైప్ చేసి హిట్ ఎంటర్ చేయండి. ఫస్ట్ లింకే మనం OpenAI అని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విండో నుంచి ట్రై ChatGPTలోకి వెళ్ళాలండి. చూడండి, ఇది ఒకసారి మీరు లాగిన్ అయిపోయి ఉంటే యూ విల్ గెట్ దిస్ విండో అనమాట. లేకపోతే సైన్ అప్ అడుగుతుంది, డైరెక్ట్గా సైన్ అప్ చేసేయండి. నా క్వశ్చన్ని నేను బిల్డ్ అన్ ఏటీఎం ప్రాజెక్ట్ విత్ పైథాన్ సోర్స్ కూడా అడుగుతున్నాను. క్వశ్చన్ ఇక్కడ పేస్ట్ చేసేసి వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసినట్టు మనం AI టూల్కి సెండ్ చేయడం వల్ల చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, బేసిక్ అవుట్లైన్ సమ్ శాంపిల్ కోడ్ ఫర్ ఏటీఎం ప్రాజెక్ట్ ఇన్ పైథాన్ అని కోడ్ రాయడం స్టార్ట్ చేసేసిందండి. వెల్కమ్ టు ఏటీఎం, లైక్ ప్రింట్ అంటే ఎంట్రీ బాక్స్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అవి, అండ్ ఎంటర్ యువర్ చాయిస్ ఎంటర్ చేసిన తర్వాత ఎట్లా ఏంటి అనేది. అయితే ఈ కోడ్ని మనం టెస్ట్ చేసుకోవడానికి రెడీగా మీరు ఒక పైథాన్ కోడ్ ఎడిటర్ కానీ పైచామ్ ఐడి కానీ ఏదైనా ఉంటే మీరు బీ రెడీ. చూడండి, నా దగ్గర పైచామ్ ఐడి ఉంది కోడ్ టెస్ట్ చేయడానికి. చూద్దాం, టెస్ట్ చేసుకోవాలండి కంపల్సరీగా. మీరు టెస్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే మీరు రియల్ టైం ప్రాజెక్ట్కి, లైక్ రియల్ టైం ఎన్విరాన్మెంట్లో ఎలిజిబిలిటీ అవుతారు కోడ్కి, లైక్ దిస్ పర్టిక్యులర్ దాన్ని ఏమంటారు, జాబ్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, రకరకాలుగా డిఫైన్ మెయిన్ మెనూ. అసలు మెయిన్ మెనూ రన్ అవటం వల్ల ఏం జరుగుతుంది, ఇలాంటి వెల్కమ్ స్క్రీన్స్ రావటము, తర్వాత చెక్ బ్యాలెన్స్, మెయిన్లోంచి మళ్ళీ చెక్ బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఎట్లా, ఎన్ని ఫంక్షనాలిటీస్ అంటే అన్ని ఫంక్షనాలిటీస్ని ఇది మనకి ఇండిపెండెంట్గా క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, విత్డ్రా మనీ ఎలా ఫంక్షను, ఇవన్నీ మనం ఇంటిగ్రేట్ చేసుకుని ఒకసారి రన్ చేస్తేనండి అసలు ఆసమ్ అన్నమాట. ఆసమ్గా మనము ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ని మనం తెచ్చుకోగలుగుతాం అనమాట. చూడండి, వెరీ సింపుల్గా నేనేం చేయదలుచుకున్నానంటే కాపీ కోడ్ పేస్ట్. ఓకే, నా ఇదే సింపుల్గా ఈ చదువుకున్న మీరు ఒక ఇన్స్ట్రక్టర్ కానీ సీనియర్ కానీ కూడా మీకు అవసరం లేదు. సో కాపీ కోడ్, మనం కోడింగ్ తెలియదు మనకి, లోపలికి వెళ్ళిన తర్వాత కోడింగ్ ఎవరైనా చెప్పకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఈరోజే ట్రై చేయండి. మీ లాజిక్ ఏదైతే ఉంది, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కోడ్ తెచ్చుకుని పేస్ట్ చేసేసుకోండి. జస్ట్ ఇక్కడ ఏవైతే చెప్తారో మీకు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయిన తర్వాత పైచామ్లో నేను ప్రోగ్రామ్ రన్ చేస్తే గనక చూడండి, ప్రాసెస్ ఫినిష్ ఎగ్జిట్ విత్ 0. సో కోడ్ అంతా కూడా పర్ఫెక్ట్గా రన్ అయింది. అయితే మనం ఏ ఫంక్షనాలిటీని కాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్పెసిఫిక్గా ఫంక్షనాలిటీని కాల్ చేయడం ద్వారా ఈ ఫంక్షనాలిటీ అంతా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్గా. ఈ విధంగా మనం రియల్ టైమ్ సోర్స్ కోడ్ని ఒక ప్రాజెక్ట్ నుంచి ఈజీగా మనం తెచ్చుకోవచ్చు అండి. ఈరోజే ట్రై చేయండి. ఈ వీడియో మీకు చక్కగా యూజ్ అయిందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి అబౌట్ యువర్ వ్యూస్ అండి. ధన్యవాదం.